ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మమ్మీ 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 ప్లీజ్ మేడం, మీ ఆరోగ్యం బాలేదు, ఏడవకండి. మా మమ్మీ బ్లడ్ అంటే అమ్మని ఎవరు కొట్టారు. అంత దారుణానికి ఎవరు పూనుకొని ఉంటారు. మమ్మీ ఏముందమ్మా, మీ అమ్మగారిని కొట్టి బయటపడేసుంటారు. ఆయన లోకంలో ఇలాంటివి ఎన్ని చూడ్డం లేదమ్మా. ఆయన వాళ్లే హంతకులుగా మారుతున్నారు. లేనిపోని అనుమానాలన్నింటినీ రేకెత్తిస్తుంది. అనవసరంగా దీన్ని పని మనిషిగా పెట్టుకున్నట్టున్నాను. చూడండి, బ్లడ్ రిపోర్ట్లో రాజేశ్వరి దేవి గారిది ఆ కర్చీఫ్లో ఉన్న బ్లడ్ ఒకటే గ్రూప్ అని తేలింది. కాబట్టి రాజేశ్వరి దేవి గారిది ఖచ్చితంగా మర్డరే. మా అమ్మది మర్డరా? నాకు అంత అయోమయంగా ఉంది. ప్లీజ్ ఎస్ఐ గారు, మా అమ్మని హత్య చేసింది ఎవరో వాళ్ళని మీరు వెంటనే పట్టుకోవాలి. వాళ్ళని వదిలిపెట్టద్దు, ఉరి తీయాలి. వాళ్ళని పట్టుకొచ్చి నాకు అప్పగించండి. నేనే వాళ్ళని చంపేస్తాను. అనుగారు, నేరం జరిగిందనేది రుజువైంది. ఇవ్వాలి కాకపోతే రేపటి రోజైనా ఆ నేరస్తుడికి శిక్ష పడుతుంది. నేనంటున్నానని కాదు, కానీ సుందరి మేడం, ఈ ఇంట్లో మా మమ్మీని అంటి పెట్టుకునేది మీరే కదా. లేదమ్మగారు, అసలు పోలీసు వాళ్ళకే అర్థం కావట్లేదు. లేదు కాంతమ్మ, నువ్వు చెప్పే అంత తెలివి తక్కువగా పోలీస్ వాళ్ళు ఈ కేసుని మొదలరు. వాళ్ళు ఎవరనేది హీడ్చుకొచ్చి సెల్లో కూర్చోపెడతారు. విషయం రాజేశ్వరమ్మ చనిపోయిన ఇంతకాలానికి బయటికొచ్చింది. ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో అంతా భగవంతుడికే తెలియాలి. రాజేశ్వరమ్మకి న్యాయం జరగాలి. సుందరి నా దగ్గరికి వస్తుందని అర్థం అవుతుంది. జాగ్రత్తగా మాట్లాడాలి. కార్తీక్, రాజేశ్వరమ్మ ఎలా చనిపోయారు? పోలీసులు చెప్తున్నారు కదా అది మర్డర్ అని. అదే, ఆ మర్డర్ ఎవరు చేశారని నేను నిన్ను అడుగుతున్నాను. ఈ విషయం ఇంతకు ముందు నువ్వు చాలాసార్లు అడిగావు. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు నువ్వు నన్ను ఇలా పదే పదే అడగటం కరెక్ట్ కాదు సుందరి. ఎందుకు కరెక్ట్ కాదు? నాకు నీ మీదనే అనుమానం ఉంది. ఎవరి మీద అనుమానం ఉందో తేల్చాల్సింది పోలీసులు. నువ్వెందుకు తొందరపడుతున్నావు? తొందరపడ్డం కాదు, ఇదే నిజం. నీ ప్రవర్తన, నీ బాలకం చూస్తుంటే రాజేశ్వరమ్మ చివరి క్షణంలో ఇంట్లో ఉండాల్సిన అమ్మ బయటికి ఎందుకు వెళ్ళిందో తెలియాలి. బయటికి వెళ్ళిన రాజేశ్వరమ్మ ఏ షాప్ లో నిన్ను కలుసుకుందో ఆ షాప్ వివరాలు కావాలి. నువ్వు రాజేశ్వరమ్మ కారులో వెళ్తుంటే ఒక కార్ యాక్సిడెంట్ చేయబోతే నువ్వు వెళ్ళి చెట్టు గుద్దానని చెప్పావు. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి వస్తాయి కార్తీక్. రే కార్తీక్,
సుందరి నిన్ను ఎంత ప్రెషర్ పెట్టినా టెన్షన్ అవ్వద్దు. ప్రెషర్లో స్మైల్ పోవద్దు. స్మైల్ మెయింటైన్ చేయి. అర్థమైందా? సుందర్ని రివర్స్లో బెదిరించు. నేను నిన్ను అడుగుతున్నాను. పోలీసులు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఆ విషయం పక్కన పెడితే రాజేశ్వరి దేవి గారిని నేను చంపాను అన్న నింద నా మీద వేస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు. ఇది నింద కాదు, ఇదే నిజం. నేనిప్పుడు అంటున్నాను, అసలు రాజేశ్వరి దేవి గారిని నువ్వే చంపావని. ఎస్, మా ఆంటీని చంపాల్సిన అవసరం ఇక్కడ నీకు తప్ప ఇంకెవరికి లేసుంది. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నిజం మాట్లాడుతున్నాను. నేను రాజేశ్వరి దేవి గారు అత్త అల్లుళ్ళం. చంపుకోవాల్సిన అవసరం మాకెందుకుంటుంది చెప్పు? ఎందుకా? ఈ ఆస్తి కోసం. ఆస్తి కోసం మాత్రమే నేను చంపుతానా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా సుందరి? నేను అడిగినా అడగకపోయినా ఆమె ఆస్తి నాకే వస్తుంది. నాకు కాకపోతే నా భార్య అనూకు వస్తుంది. ఎటు చూసినా ఎటు ఆలోచించినా మా అత్తగారి తదనంతరం ఆస్తికి వారసులో నేను, నా భార్య. అటువంటప్పుడు ఆస్తి కోసం ఆమె నేనెందుకు చంపుతాను? మా అత్త నీకు చుట్టం కాదు, పక్కం కాదు. మరి ఆస్తి కోసం నేనే చంపితే మా అత్త యావదాస్తి నీ కూతురు పేరు మీదకి ఎలా వచ్చింది శ్రీమతి సుందరి? అంటే ఆస్తి కోసం నువ్వే మా అత్తని చంపావు. మా అత్తని మాయ చేసి మోసం చేసి మేమెవ్వరం చూడనప్పుడు ఆమెని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆస్తిని కూతురు పేరు మీద రాయించి ఆ తరువాత ఆమె ఇక్కడ ఉంటే బాగోదని స్వర్గానికి పంపించావు కదా సుందరి? ఎస్, ఈ రకంగా నేను నిన్నెందుకు అనుమానించకూడదు? ఈ ఆస్తి కోసం అమ్మలాంటి రాజేశ్వరమ్మని నేను చంపానన్నావు చూడు. ఆ మాటే నాకు రంపపు కోతలా ఉంది. అడ్డెడ్డెడ్డే, ఆస్తి కోసం అమ్మను చంపాననే నిజం నిర్భయంగా చెప్తేనే నువ్వు బాధపడుతున్నట్టు నటిస్తున్నావే. ఏ ఆధారం లేకుండా నా మీద నువ్వు నా అత్తనే చంపానని నిందేస్తే నాకు మండదా? కోపం రాదా? కార్తిక్, నేను మొత్తం విన్నాను. కార్తిక్ కరెక్ట్ సమాధానం చెప్పాడు. నా భర్తని ఇంకొకసారి నీ నోటితో మా అమ్మ చావుకి కారణం అన్నావో నీకు మర్యాదగా ఉండదు. కార్తిక్ చెప్తుంటే క్లారిటీగా అర్థమైంది. ఆస్తి కోసం నువ్వే మా అమ్మని చంపుంటావు. విషయం పోలీసుల వరకు వెళ్ళింది కాబట్టి మనం మాటలు అనుకోవడం వేస్ట్. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. రాజేశ్వరీదేవి గారి మ్యాటర్లో మనం హంతకుడికి చీమ దూరేంత ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. హంతకుడు చాలా తెలివైనవాడని మనకి రుజువు అవుతోంది. ఒక హత్యని న్యాచురల్ డెత్ గా మలిచాడు అంటే వాడి కెపాసిటీ అంత తేలిగ్గా తీసి పారేద్దు భావన. ఎస్ మేడం, హత్య జరిగి చాలా కాలమైంది కాబట్టి హంతకుడు అలర్ట్ గా ఉండే అవకాశం లేదు కదా మేడం. కేసు పెట్టనంత వరకు వాడు రాజే. వన్స్ కేసు ఫైల్ అయ్యిందో వాడికి ఏదో రకంగా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ కేసు మీద వాడు అప్డేట్ అందుకుంటూనే ఉంటాడని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పేది కూడా నిజమే మేడం. హంతకుడు మాత్రం బయటవాడు కాదు. అలా అని మనం గుడ్డిగా ఎవరిని విడిచిపెట్టం. ఇప్పటి వరకు బ్లడ్ తో ఉన్న కర్చీఫ్ ని మనం పరిశీలించాం. ఆ కర్చీఫ్ మీదున్న బ్లడ్ గ్రూప్ రాజేశ్వరీదేవి గారి బ్లడ్ గ్రూప్ సేమ్ అని ప్రూవ్ అయ్యాయి. అంటే ఇక తేలాల్సింది ఆ కర్చీఫ్ ఎవరిది అని. ఆ కర్చీఫ్ ని డిఎన్ఏ టెస్ట్కి ఇస్తే ఎవరి డిఎన్ఏకి మ్యాచ్ అవుతుందో ఆ రకంగా హంతకుడిని ఈజీగా పట్టుకోవచ్చు. ఇవాళ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అది కూడా మీరే చెప్పండి మేడం. నేను ఆ ఇంట్లో కాంతమ్మలా ఉంటున్నా. నేనొక పోలీస్ ఆఫీసర్నని ఆ ఇంట్లో ఎవరికీ అనుమానం రాలేదు. అక్కడ స్వర్ణ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ స్వర్ణది రేపు బర్త్డే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లోనే మనకి అసలు నేరస్తులు ఎవరో అని ఆధారాలతో సహా పట్టుకోవచ్చు.
స్వర్ణ బర్త్డే ఫంక్షన్కి అప్పుడు రాజేశ్వరమ్మ గారు బ్రతుకున్నప్పుడు పాప ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా వచ్చే అవకాశం ఉంది కదా మేడం? రావాలి. పిలిపించమని ఇప్పటికే చెప్పారు కదా. చెప్పాం మేడం. ఇప్పుడు బర్త్డే ఫంక్షన్లో మాత్రం ఎవరిని విడిచిపెట్టకూడదు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళని మీరు కంట కనిపెట్టాలి. ఇక్కడ మనం తప్పకుండా సక్సెస్ అవ్వాలి. అప్పుడు మనం ముద్దాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. ఎస్ మేడం. అక్కడ 4 వాల్స్ మధ్య హంతకుడు ఉన్నాడు అనే